ఉన్నారు. మరి యోసేపు ఈ కరువు కాలానికి ముందే చాలా తెలివిగా ఏం చేస్తున్నాడంటే ఆ ధాన్యం అంతటిని కూడా సమకూర్చినటువంటి వాడుకున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ధాన్యాన్ని అంతటిని కూడా సమకూర్చినాడు. మరి సంపూర్ణమైనటువంటి ఆ రోజులన్నిటినీ కూడా తెలివితో ఉపయోగించుకున్నటువంటి వాడుకున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొంచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనిడి అంటూ దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. యోసేపు కూడా జ్ఞానంతో నడిచినటువంటి వాడుకున్నాడు. కనుకనే కరువు దినాలను ఏం చేస్తున్నాడంటే చాలా ధైర్యంతో ఎదుర్కొన్నటువంటి వాడుకున్నాడు. అదే రీతిగా మరి ఈ తలుపులు మూయబడకపోవడం అది కృపే కావచ్చు.